స్పైనల్ అనెస్థీషియా తర్వాత వచ్చే హెడేక్‌ని మనం పోస్ట్ డ్యూరల్ పంక్చర్ హెడేక్ అని అంటామండి. సో, ఇది యూజువల్‌గా ఫోర్ హెడ్ రీజియన్‌లో ఇంకా బ్యాక్ మనం దిండు ఆడుకునే ప్లేస్‌లో ఎక్కువ వస్తుంటుందండి. హాస్పిటల్ రీజియన్ అంటాము. సో, దీంతో పాటు అసోసియేటెడ్‌గా ఒక్కొక్కసారి నెక్ స్టిఫ్‌నెస్ ఉండొచ్చు, మెడ నరాలు నొప్పిగా ఉండటము, షోల్డర్స్ దగ్గర లాగుతున్నట్టు ఉండడం. అట్ ద సేమ్ టైమ్ వామిటింగ్, నాసియా ఇలాంటి సింప్టమ్స్ అన్నీ ఉండొచ్చండి. సో, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? అంటే యూజువల్లీ ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాము. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అనస్థెటిస్ట్స్ అందరూ గూడా స్మాలర్ గేజ్ నీడిల్ అనేది వాడుతున్నారండి, స్పైనల్ నీడిల్. సో, దాని ద్వారా వచ్చే హోల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా సీల్ ఆఫ్ అయిపోతుంది ఒకవేళ హోల్ ఉన్నా గూడా. సో, దీంతో పాటు ఏంటంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం, అంటే లాస్ అయిన సీఎస్ఎఫ్ వాల్యూమ్‌ని మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయడానికి. అట్ ది సేమ్ టైమ్ హెడ్ డౌన్ పొజిషన్, అంటే ఒక 10-20 డిగ్రీస్ హెడ్ కిందకి ఉండేలాగా, అంటే కాళ్ళ దగ్గర పిల్లోస్ పెట్టుకున్నారనుకోండి. సో, అప్పుడు ఫ్లూయిడ్ అంతా కూడా సీఎస్ఎఫ్ వాల్యూమ్ బయటకి పోకుండా హెడ్ బ్రెయిన్ వైపే డైవర్ట్ అవుతుందండి. టీ, కాఫీ లాంటిది అలవాటు ఉన్న వాళ్ళైతే కెఫీన్, అందులో ఉండే కెఫీన్ హెడేక్‌ని తగ్గిస్తుందండి. సో, టీ, కాఫీ అలాంటిది రోజుకి 3 టైమ్స్ తీసుకోవడం. అండ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ మొబిలిటీ అంటాము. అంటే ఎక్కువ నడవకుండా కొంచెం రెస్ట్ తీసుకొని, పడుకున్నప్పుడు తక్కువగా ఉంటుందండి, లేచినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లాస్ ఉంటుంది కాబట్టి. సో, వీలైనంత వరకు రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలండి. మెడికేషన్స్ ఏమి ఇస్తారంటే యూజువల్లీ డోలోపర్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది. సో, దీనిలో కూడా కెఫిన్, పారాసెటమాల్ కాంబినేషనే ఉంటుందండి. సో, ఇది 3 టైమ్స్ a డే తీసుకోవాలి ఫర్ 3 డేస్. రెమాల్ ప్లస్ అంటాం. దాంట్లో కూడా పారాసెటమాల్, కెఫిన్, బ్రూఫెన్ ఈ 3 డ్రగ్స్ కాంబినేషన్ అయితే ఉంటుంది. సేమ్ ఇది కూడా 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ a డే ఫర్ 3 డేస్ అనేది అంటాము. సో, 3 డేస్ తర్వాత కూడా హెడేక్ ఇంకా తగ్గలేదు అని అంటే హాస్పిటల్‌కి వచ్చినప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ అనేది ఎక్కిస్తారండి. ఫ్లూయిడ్స్ అనేది రీప్లేస్ చేస్తాం. బెడ్ రెస్ట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అప్పటికి తగ్గట్లేదు అని అనుకోండి, ఎపిడ్యూరల్ బ్లడ్ ప్యాచ్ అంటాం. మన వీన్స్ లోంచి 20 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ అనేది తీసుకొని ఎపిడ్యూరల్ గా, అంటే మన సేమ్ ఎక్కడైతే హోల్ పడిందో ఆ ఏరియాని మొత్తం సీల్ ఆఫ్ చేయడానికి ఒక 20 ఎంఎల్ ఆఫ్ వీనస్ బ్లడ్ అనేది ఎక్కిస్తామండి. అలా ఇచ్చిన బ్లడ్ బయటకు తీసిన వెంటనే యూజువల్లీ క్లాట్ అయిపోతుందండి వితిన్ 5 మినిట్స్, లెస్ దాన్ 5 మినిట్స్. సో, సేమ్ అలానే ఎపిడ్యూరల్ గా మనం బ్లడ్ ఇంజెక్ట్ చేసినప్పుడు అక్కడ ఆటోమేటిక్ గా ఒక క్లాట్ లాగా ఫామ్ అయ్యి సీల్ ఆఫ్ చేస్తుంది. సో దట్ ఫర్దర్ సీరియస్ ఎఫెక్ట్ అనేది లేకుండా.